ఇదే గాలి జనార్దన్ రెడ్డికి డబ్బులు వచ్చినప్పుడు బయట చూస్తే వాడు అట్లా ఎత్తుకొని పోయినాడు. గాలి జనార్దన్ రెడ్డి అప్పుడు మైనింగ్లో మొత్తం దోచుకున్న డబ్బులంతా ఎవడో సింగపూర్లో 5,000 కోట్లు పెడితే వాడు ఎవడో ఎత్తుకొని పోయినాడంట. అంటే వాడికి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్. అట్లా జగన్మోహన్ రెడ్డికి జరిగేది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని ఒకడు ఉన్నాడు, వాడిని పట్టుకొచ్చి సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు 4 రకాలుగా క్వశ్చన్లు ఇన్వెస్టిగేషన్ చేస్తే యాడికి పోతాడు? అమెరికా పోతా, నేను ఎలక్షన్ అయిపోతానే పారిపోతాను అంటున్నాడు. ఎక్కడ పారిపోతాడో చూద్దాం. ఎవరు? జగన్. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఈ లిక్కరు మొత్తం జగన్ వసూలు అంతా డబ్బులు అతనే చూసేది. ఓకే. ఈ లిక్కర్కి సంబంధించి మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏముండదా ఇప్పుడు? లేదు, అది స్టేట్ గవర్నమెంట్, క్లియర్ స్టేట్ గవర్నమెంట్ పాలసీ. దాంట్లో జిఎస్టీ కూడా లేదు, అది పెద్ద విషయం. డిస్టిలరీస్. అవును, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అవి ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం వాళ్ళ ఉండే, ఇప్పుడు వైసీపీ వాళ్ళ హయాంలో వైసీపీ వాళ్ళే అంటున్నారు. అది తెలుగుదేశం హయాంలో ఎవరో చెప్పండి ఒకటని. ఇప్పుడు అన్ని డిస్టిలరీస్ మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళే తీసుకున్నారు కదా, రెడ్ల బ్యాచ్. దాంట్లో కూడా లీజుకు తీసుకున్నారా, లాక్కున్నారా? లీజు నామినల్ లీజు. అది కొనుక్కుంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. మీకు అర్థం కావాలా? కొనుక్కుంటే డబ్బులు ఇవ్వాలి. లీజ్ అయితే 5 ఏళ్ళు నడిపేసుకుంటే. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు